హాయ్ విన్నర్స్, దిస్ సైడ్ క్రిప్టో వరల్డ్. విన్నర్స్, ముందుగా మన ఐ ట్రేడర్స్ తరఫున పేరు పేరున మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. విన్నర్స్, ఈరోజు మనం సిద్రా చైన్ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ విషయం బయటికి వస్తే ఇది పరిగెత్తుతుంది. సిద్రా కాయిన్ ప్రైజు ఆకాశం అందబోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి మేము దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో రోజుల నుంచి వేచి చూసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు అంటే మామూలు విషయమైన ప్రాజెక్ట్ కాదండి, చిన్న చితక ప్రాజెక్ట్ కాదు. సిద్రా కాయిన్ని దుబాయ్ రాజులు ఎవరైతే ఉన్నారో అది అన్ని దేశాల నందు ముందుండాలని చెప్పి అన్ని రంగాల్లో పేమెంట్ రూపంలో కానీ షాపింగ్ రూపంలో కానీ ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో వాళ్ళు ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే సిద్రా బ్యాంక్ కనెక్టివిటీతో ఈ యొక్క బ్లాక్ చైన్ని, ఈ యొక్క కాయిన్ని తయారు చేయడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్న సిద్రా కాయిన్తో స్కాన్ చేస్తే ఏ కంట్రీలోనైనా డబ్బులు డ్రా చేయవచ్చు. అలాగా వాళ్ళు తయారు చేయడం జరిగింది. కాకపోతే 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్స్లో చాలా ఇబ్బందికరమైనవి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు డెక్స్ రూపంలో కొంతవరకు నిలబెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చే 9 ప్రాజెక్టులో కూడా దీనికి సంబంధించిన ప్రాజెక్టు జిఎల్ఎన్ఎస్ అని ఇంకా 8 ప్రాజెక్టులు ఉన్నాయండి. జిఎల్ఎన్ఎస్ సంస్థకి సంబంధించిన వ్యక్తే ఈ యొక్క ప్రాజెక్ట్కి ఇంజనీర్. ఆ యొక్క ప్రాజెక్ట్ ఇంజనీర్ పేరే ఒసామ్ ఇలాదీన్ అహ్మద్. ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి కానీ దీని యొక్క నడకల గురించి కానీ ఏ ఒక్క సభ్యునికి తెలియదు. కాబట్టి మనం ఎంతో రీసెర్చ్ చేసి మీ అందరి ముందు పెట్టడం జరుగుతుంది. అలాగే మనని కాపీ చేసి ఎలాగో రేపో ఎల్లుండో మధ్యాహ్నానికో సాయంకాలంకో ఇవన్నీ మన వీడియో ద్వారా కాపీ చేసి పెడతారు. ఎవరు ఓన్ రీసెర్చ్ చేయరు. సరే, అది మనం ఏం చేసినా మనకు తప్పేది లేదు, ఇంకా మనకు మంచే జరుగుతుంది, ప్రతి ఒక్క సభ్యుని దగ్గరికి వెళ్తుంది. కాకపోతే కొంతమంది కొనేటప్పుడు ఆలోచించకుండా డబ్బులు ఇష్టానుసారంగా వదిలేసుకుని కొంటున్నారని మా భావన తప్ప ఇంకేం లేదండి. మన దగ్గర దొరికే ప్రైస్ కన్నా బయట ఎక్కువ ప్రైస్కి అమ్మడం జరుగుతుంది. అక్కడ కూడా కొంటున్నారు, కొంటున్నారు. తెలిసి అయితే కొనరు అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు చెప్తేనే మన కమ్యూనిటీ మెంబర్స్ని మీరందరూ కూడా కాపాడిన వారు అవుతారని చెప్పి ఇంకా ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ యొక్క సిద్రా చైన్ బ్యాంక్ ద్వారా చెల్లింపులు చేసుకోవడానికి బ్యాంక్ టు బ్లాక్ చైన్ కనెక్టివిటీ చేయడానికి వీళ్ళకి ఒక లైసెన్స్ కావాల్సి ఉంటుందండి. ఆ లైసెన్స్ వీళ్ళకి అప్రూవల్ అవడానికి ఈ యొక్క ప్రాజెక్ట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు ఇది ముందుకెళ్ళగలదు అని తెలుసుకున్న తర్వాతే ఈ యొక్క ప్రాజెక్టుకి లైసెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అలాంటి యొక్క లైసెన్సే ఇప్పుడు యుఏఈలో క్రిప్టో చెల్లింపులకు మరియు సేవలకు అందించడానికి సిద్రా బ్యాంక్ దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ DFSA నుండి ఆమోదం పొందింది. దీనితో ఇది రెగ్యులేటర్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి బ్లాక్ చైన్. గుర్తుపెట్టుకోండి సార్, వినండి, మొట్టమొదటి బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ పేమెంట్స్ ప్రొవైడర్గా నిలిచింది. యుఏఈ మరియు
అంతకు మించి క్రిప్టో భవిష్యత్తుకు వేగవంతం చేస్తుందని వాళ్ళు తెలియపరిచారు. అతి త్వరలో కేవైసీలు కూడా మొదలవుతాయని. అంటే జిఎల్ఎన్ఎస్ సంస్థ వాళ్ళు దీన్ని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళు మాస్ కేవైసీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మనం ఇప్పుడు చేసే కేవైసీలలో ఫేస్ రీడింగ్లు ఈ అని అలా పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఆ యొక్క డిఫికల్ట్స్ని వాళ్ళు తీసేయడానికి మాస్ కేవైసీలు పెట్టడానికి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం చెప్పాలంటే డిఎఫ్ఎస్ఏ అంటే అదొక సంస్థ. ఆ యొక్క సంస్థ పేరు వచ్చేసి యుఏఈ డిఎఫ్ఏ స్టాండర్డ్ ఫర్ ది దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ. ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీకి సంబంధించిన ఆ యొక్క దుబాయ్లో ఫైనాన్షియల్ సర్వీస్ సంబంధించిన వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ అప్రూవల్ అవ్వాలంటే ప్రాజెక్టు సరిగ్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో దుబాయ్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. చిన్న తప్పు జరిగిన శిక్ష పెద్దగా ఉంటుంది. అలాగే కేవైసీలు కూడా సొంత మందికి ఇండియాలో వ్యాలిడేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యాలిడేటర్లో ఒకడిని నేను కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీ ఊరికి వచ్చి ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి కేవైసీలు చేసి చెప్తానని తెలియపరుస్తున్నాను. వ్యాలిడేటర్ అంటే ఊరికే ఇవ్వరండి. మా కేవైసీ అయిన తర్వాత మాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పే విధానంగానే మేము చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మళ్ళీ నేను త్వరలో అప్డేట్ చేస్తాను. ఇకపోతే మన గ్రూప్లో ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మీకు తోచినంత వరకు మాత్రమే మీరు కొని దాచుకోండి. ఎక్కువ డబ్బులు పాడు చేయవద్దు. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. మనం ₹1 కష్టపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. రోజు మీరు మైనింగ్ చేయండి. మైనింగ్ చేసిన ద్వారాగా రోజు 2 కాయిన్లు వస్తున్నాయంటే $1 వస్తున్నట్టే. ఊరికే డబ్బులు రావండి. అది కూడా మైన్ చేస్తున్నారంటే దాన్ని మీరు ఉద్యోగంలాగా పొద్దున్నే లేచి దాన్ని మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు ముందుకెళ్తుంది. ఫ్రెండ్స్, ఐటైడ్స్తో చేతులు కలపండి, భాగస్వాములు అవ్వండి. మీరు మీ ఊర్లో ఉంటూనే మాతో కలిసి వ్యాపారం చేస్తూ వేలాది రూపాయలు ఆదాయాన్ని సంపాదించండి. మనం అందరం ఒక కుటుంబం. ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర కాకపోతే ఇంకా వేరే దగ్గరైనా తీసుకుంటారు. అదే మీరందరూ మీ ఊర్లో ఉంటూ మన దగ్గర ఏ ప్రైస్ దొరుకుతుందో అని మీరు తెలియపరిస్తే వాళ్ళ రూపాయిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అందుకే మీ గురించి ఒక ఛానల్ కొత్తగా క్రియేట్ చేసి దీని ద్వారా లింకులు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని ఎవరైతే ప్రతి ఒక్కరూ మనం ఒక సభ్యునిగా ఉండి ఇంకో సభ్యుడికి సాయం చేస్తామో అనుకునే వాళ్ళు మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను డబ్బులు సంపాదించొద్దు అంటలేదండి. మనం ఇష్టానుసారంగా అమ్మవద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మన తోటి వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేసుకుంటూ వెళ్తే రేపు ఆ ఊర్లో ఏదన్నా ₹1 రావడం జరిగితే నా పేరు కన్నా ముందు మీ పేరే చెప్పుకుంటారు. ఇది సిద్రా చైన్ అనేది అంతి తక్కువ విషయం అయితే ఏం కాదు. మీరు దా విషయంలో ఏమి కంగారు పడాల్సిన పని లేదు. మేము మీ వరకు ఏ ప్రైజ్లో అయితే ఇస్తున్నామో ఇంకా తగ్గించి తక్కువ ప్రైజ్లో మేము మీకు ఇవ్వడం జరుగుతుంది, సప్లై చేయడం జరుగుతుంది. మీరు ₹1 కూడా మీ జోబులో నుంచి పెట్టుబడి పెట్టుకోవాల్సిన పని లేదు. మీరు ఎవరినైతే మీ ఈ గ్రూప్లో జాయిన్ చేస్తారో, సభ్యునిగా మొదలు పెడతారో వాళ్ళకి మీకు ఏదైతే ప్రైస్కి ఇస్తామో దాంట్లో ₹1 తగ్గించి ఇచ్చి ఆ ₹1 మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా కష్టపడుతున్నారు కాబట్టి
మీకు ₹1 రావాలి కాబట్టి మేము కూడా మీతో సహకరిస్తాం. మీకు ఎన్ని వేల కాయిన్లు కావాలన్నా మేము అందజేయగలం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుని మీరు అందరికీ సాయం చేస్తూ మీరు కూడా లాభపడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.